శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజు సూర్య భగవానుని యొక్క ఆవిర్భావ దినోత్సవం, సూర్యుడి యొక్క పుట్టినరోజు. అంటే సూర్యుడి యొక్క పుట్టినరోజు అనగానే సూర్యుడు పుట్టకముందు సూర్యభగవానుడు లేడా అనేటువంటి ఒక సంశయం వస్తుంది. దీనికి మనకు ఆదియుగంలో పురాణ గాథ ఒకటి, చిన్న గాథ ఒకటి ఉంది. పూర్వము రాక్షసులందరూ కూడా దేవతల్ని అందరినీ హింసిస్తున్నారు. అట్టి సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి నారాయణ స్వామి విష్ణుమూర్తిని అడిగారు, స్వామి, ఈ రాక్షసులందరూ కూడా మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు, విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యాలతో మా మీద యుద్ధం చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. స్వర్గలోకం నుంచి కూడా ఇంద్రుడిని వెళ్ళగొట్టారు. ఏమిటి దీనికి పరిష్కారం? అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాయన, సూర్య అంశతో కశ్యప ప్రజాపతి, అదితి అనేటువంటి ఇద్దరికీ కూడా సూర్యనారాయణుడు, సూర్యుడి యొక్క అంశ, నా యొక్క అంశ, నారాయణ అంశతో ఒక కుమారుడు పుడతాడు నాయన. దివ్య తేజోమైనటువంటి ఆయన యొక్క తేజస్సుతో రాక్షస సంహారం చేస్తాడు. ఆయన మాత్రమే ఈ రాక్షసులందరినీ కూడా అంతం చేయగలుగుతాడు అని చెప్పి పంపిస్తాడు. మళ్ళీ తిరిగి దేవతలందరూ కూడా కశ్యపుడి దగ్గరికి వెళ్తాడు. కశ్యప ప్రజాపతి అంటారు. ఆయన పెద్ద భార్య అదితి. అదితి, దితి, వినత, కద్రువ, సరస, మానస, ఇట్లా 13 మందిని వివాహం చేసుకుంటాడు కశ్యప ప్రజాపతి. వీళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. 13 మందిని వివాహం చేసుకుంటాడు. దాంట్లో పెద్దమ్మాయి అదితి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేవతలందరూ ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు, మీకు పుట్టిన కుమారుడు రాక్షస సంహారం చేస్తాడని అని చెప్పగానే ఇద్దరూ కలిసి సూర్య భగవాను ఆరాధిస్తారు. సూర్య ఆరాధన. దానివల్ల కొన్ని నెలల్లో సూర్యుడు యొక్క అంశతో, నారాయణ యొక్క అంశతో ఒక పిల్లవాడు పుడతాడు కశ్యప ప్రజాపతికి. అతని పేరు ఆదిత్యుడు అని పేరు పెడతారు. అతిథి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు. అతిథికి జన్మించిన అందరూ కూడా ఆదిత్యులుగానే పిలువబడతారు. ఆదిత్యుడు అన్న సూర్యభగవానుడి మళ్ళీ. ఆదిత్యుడు కొంత పెద్దవాడై రాక్షస సంహారం చేసేస్తాడు. ఆ తర్వాత, అమ్మ, నేను వచ్చినటువంటి పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను సూర్యమండలంలోకి అని చెప్పేసి 7 గుర్రాలు గల ఒక రథాన్ని, ఆ రథము ఒకటే చక్రం ఉంటుంది, అనూరుడు అనేటువంటి ఒకతన్ని సారథిగా చేసుకొని, అనూరుడు అంటే ఊరువులు లేనివాడు,
తొడల దాకా ఆయనకు కాళ్ళు లేవు, మోకాళ్ళు లేవు, తొడలు లేవు, ఈ నడుము వరకే ఉంటాడు. ఆయన రథసారథి. ఆయన ఒక రకంగా అన్నగారు అవుతారు. అనూరుణ్ణి రథసారథి చేసుకొని ఒక చక్రం గల రథాన్ని తీసుకొని 7 గుర్రాలు ఆ రథానికి కట్టుకొని దాంట్లో కూర్చొని సూర్యమండలంలోకి వెళ్ళిపోతాడు. తను పుట్టినటువంటి తిథి ఈ యొక్క రథసప్తమి. రాక్షస సంహారం చేసింది కూడా రథసప్తమి. సూర్యమండలంలోకి అంతర్ధానమైంది కూడా రథసప్తమి. ఇట్లా సప్తమి ఆయన యొక్క తిథి అయిపోయింది. ప్రత్యేకంగా రథసప్తమని ఎందుకన్నారంటే రథం తీసుకొని సూర్యమండలంలోకి వెళ్ళిపోయారు. 7 గుర్రాలు దేనికి ప్రతీక అంటే సప్తవర్ణాలు. ఆయనలో 7 కిరణాలు ఉంటాయి. 7 కిరణాలు ఒక్కొక్క రంగులో ఉంటాయి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆయన యొక్క ప్రార్థనా శ్లోకం అది. సప్తాశ్వరథమారూఢం. 7 ఏమిటయ్యా అంటే 7 కిరణాలు. ప్రచండం, ఆయన యొక్క కాంతిని కొలవలేము, చెప్పలేము. ప్రచండము అంటే అది. కశ్యపాత్మజం, ఆత్మజుడు అంటే కుమారుడు. ఎవరికి పుట్టారంటే కశ్యప ప్రజాపతి. ఏకచక్ర రథం దేవం, ఆయన రథానికి ఒకటే చక్రం. తం సూర్యం ప్రణమామ్య, అట్టి సూర్యభగవానికి ప్రణామం చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ప్రార్థనా శ్లోకం అది. అదేవిధంగా ఈ రోజున రథసప్తమి రోజు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకొని ఉత్తరాయణము, ఉత్తరం వైపుగా తన రథాన్ని మలుపుతాడు. అందుకే దీని రథసప్తమి. మామూలుగా సూర్యసప్తమి అనవచ్చు, రవి సప్తమి అనవచ్చు. కానీ రథసప్తమి ఏమిటి అంటే మొన్నటి వరకు మనకు దక్షిణాయనం, 6 నెలలు దక్షిణాయనం. అయనము అంటే ప్రయాణం. 6 నెలలు ఉత్తరాయణం. అంటే ఉత్తరాయణం ప్రారంభమై మనకు మరి సంక్రాంతి నుంచి కదా. మరి ఈరోజు ఎట్లాగా అంటే రథాన్ని మలిపే వరకు ఈ సమయం పట్టిందట. రథం యూటర్న్ తీసుకునే వరకు ఈ సమయం పట్టింది. సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు కూడా యూటర్న్ అయిందనమాట. అయిపోయి ఈ రోజు నుంచి కంప్లీట్గా ఉత్తరం వైపు ప్రయాణం చేస్తుంటాడు. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలము వాస్తవంగా ఈ రోజు నుంచే ప్రారంభం. ఈరోజు సూర్యారాధన చేసినట్టయితే, సూర్యభగవాని యొక్క జపం చేసినట్టయితే, లేదా ఆదిత్య హృదయాన్ని చదివినట్టయితే సంపూర్ణమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు జిల్లేడి స్నానం. ఈ జిల్లేడి స్నానానికి కూడా ఒక చిన్న కథ ఉంది పురాణంలో. పూర్వము అగ్నిశ్వాత్తులు అనేటువంటి ఒక ఋష సమూహం ఉండేది. వాళ్ళందరినీ కలిపి అగ్నిశ్వాత్తులు అంటారు. వాళ్ళందరూ కలిసి ఒకసారి ఒక పెద్ద హోమం చేశారట. సూర్యుడి యొక్క ప్రసన్నత కోసం. సూర్యభగవా ఆరాధకులు వీళ్ళందరూ కూడా ఆ హోమం చేసే సమయంలో బ్రహ్మాండమైనటువంటి హోమం జరుగుతుంది. ఆ హోమానికి ఇంద్రుడంతటి వాడు చాలా ఆశ్చర్యపోయాట. ఏమి యజ్ఞం చేస్తున్నారు నాయన, వీళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి అని చెప్పేసి ఏం చేశాడంటే స్వర్గలోకం నుంచి ఒక రథాన్ని పంపించాడు. వాళ్ళందరినీ
స్వర్గలోకానికి తీసుకురండి ఈ ఋషులందరినీ కూడా. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు, పూర్ణాహుతి అవ్వలేదు ఇంకా. ఈలోపే రథం వచ్చేసింది. అక్కడుంటే అందరూ కూడా అయ్యో స్వర్గలోకం నుంచి రథం వచ్చింది అనగానే ఈ పూర్ణాహుతి కోసం అప్పుడే పెద్ద గిన్నెలో ఆవు నెయ్యి తీసుకొస్తున్నారట. ఎక్కడి నుంచి అంటే గోశాల నుంచి. ఆ గోశాలలో నెయ్యి తయారు చేసి దాన్ని వేడి చేశారు. ఆ వేడి వేడి పెద్ద గిన్నె, ఒక 50 కేజీల నుంచి 100 కేజీలు ఉన్న గిన్నెను తీసుకొని వస్తున్న సమయంలో అదే గోశాలలో ఒక మేక ఉంది పక్కన. వస్తున్న సమయంలో అయ్యో రథం వచ్చింది అనగానే ఈ నెయ్యి తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ గిన్నెను వదిలేశారు. ఆ కంగారులో గిన్నె వదిలేయగానే ఈ వేడి నెయ్యి అంతా వెళ్ళి ఆ మేక మీద పడింది. ఆ మేక ఎగురుతూ 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 ఒక జిల్లేడి వృక్షం దగ్గరికి వెళ్ళి, జిల్లేడి చెట్టు దగ్గరికి వెళ్ళి చనిపోయింది. దాని తోలంతా ఎగిరిపడి ఆ జిల్లేడి వృక్షం మీద పడింది. అప్పుడు ఈ ఋషులందరూ కూడా అయ్యో ఇట్లా అయిపోయిందే, పూర్ణాహుతి కాకముందే ఒక జీవిని మనం చంపేశామే, మన నెయ్యి వల్ల ఈ విధంగా జరిగింది అని బాగా బాధపడుతూ ఉన్నారట. ఈ మేక చనిపోగానే మేక యొక్క ఆత్మ వెళ్ళి ఇంద్రుడు పంపించినటువంటి రథంలో కూర్చుంది. అప్పుడు ఈ ఋషులందరూ కూడా బాధపడుతున్న సమయంలో ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు. నాయన బాధపడవలసిన అవసరం లేదు, మీరు పూర్ణాహుతి చేసినట్టే, హోమద్రవ్యం ఏదైతే ఉందో ఈ ఆజ్యము అది మీరు వేసినట్టే, దాంట్లో పూర్ణాహుతి కూడా పూర్తి అయిపోయింది నాయన, మీరేం బాధపడవలసిన అవసరం లేదు. ఈ మేక ఆత్మతో పాటుకు మీరు కూడా అందరూ ఈ రథాన్ని ఎక్కి స్వర్గలోకానికి రాండి అని చెప్పేసి వెళ్ళాడు. అయితే ఈ మేక యొక్క చర్మము ఊడి జిల్లేడి వృక్షం మీద పడింది. ఈ జిల్లేడి చెట్టు ఆదిత్యుడికి చాలా ఇష్టమైనటువంటి వృక్షం. సైంటిఫిక్ ప్రకారం అంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారము అల్ట్రావైలెట్ కిరణాలని జిల్లేడి చెట్టు రిజెక్ట్ చేస్తుంది. దానికి కావలసినటువంటి విటమిన్స్ని మాత్రమే తీసుకుంటుందట. వేడి మిగతాదంతా కూడా వదిలేస్తుంది. అటువంటి శక్తి ఉంది. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే దీనికి అర్కవృక్షం అని పేరు పెట్టాడు. అర్కుడు అంటే సూర్యభగవానుడు. అందుకే జిల్లేడి వృక్షము మనము ఆకును కనుక ముట్టుకుంటే మేక చర్మంలాగా మెత్తగా ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా ఇష్టమైనదిగా అయిపోయింది సూర్యభగవానుడికి. కాబట్టి ఈ రోజున ఎవరైతే జిల్లేడి స్నానం అని చెప్పేసి, అంటే జిల్లేడి ఆకులు లేదా జిల్లేడి కాయలు శిరస్సు మీద బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టుకొని అభ్యంగన స్నానం ఎవరైతే చేస్తారో వారికి సూర్యభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అదేవిధంగా డి విటమిన్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తుందట జిల్లేడు వృక్షం. డి విటమిన్ బాగా ఉండేటటువంటి, అబ్జర్వ్ చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి దాంట్లో జిల్లేడు ఆకు, తర్వాత చిక్కుడు ఆకు, చిక్కుడు కాయ, ఇట్లా మనకు తర్వాత రాగి చెట్టు, ఇట్లా కొన్ని ఆకుల్లో సూర్యభగవాను యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ రోజున ఎవరైతే ఆ విధంగా స్నానం చేసి జిల్లేడు స్నానాన్ని ఆచరించి అభ్యంగనం అంటే నువ్వుల నూనె రాసుకొని జిల్లేడు ఆకులు శిరస్సు మీద, భుజాల మీద, నాభి మీద, ఊరువుల మీద పెట్టుకొని ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి
సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసుకొని ఈ రోజున తలస్నానం చేసినట్టయితే వారికి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి అని చెప్పేసి మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా ఈరోజు సూర్యభగవాని యొక్క ఆరాధన చేసుకొని పాయసాన్ని కనుక ఎవరైతే నైవేద్యం పెడతారో సూర్యుడికి, ఆ పాయసం కూడా ఏంటట ఆవు పిడికల మీద చేయాలి. అంటే మొన్నటి వరకు మనకు సంక్రాంతి రోజున గొబ్బెమ్మలు పెట్టాం కదా, ఈ గొబ్బెమ్మల్ని పారవేయకూడదు. ఈ 3 రోజులు పెట్టినటువంటి గొబ్బెమ్మలు ఎండిపోతాయి. ఆ ఎండిపోయినటువంటి పిడకల్లాగా అయిపోతాయి. అవి తీసుకొచ్చేసి తులసి గద్దె దగ్గర పెట్టేసి వాటి మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టి దాంట్లో ఆవు పాలతోటి పాయసాన్ని వండి ఆ పాయసాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టేసి సూర్యభగవానికి నైవేద్యం పెడతారు. అంటే తులసి చెట్టు దగ్గర పెట్టడమే సూర్యభగవానికి పెట్టడం. సూర్యభగవానికి సూర్యనారాయణకి ఒక రూపం అంటూ లేదు. ఏ రూపంలో ఆయన ప్రార్థన చేసినా ఆ రూపంతోనే ఆయన, ఎందుకంటే 12 నామాలు ఉన్నాయి ఆయనకు, ద్వాదశాదిత్యుడు. అంటే ఇలాంటి సూర్యులు ఆకాశంలో మన గెలాక్సీలో 12 మంది ఉన్నారట. ఈ విషయము మొన్న సైంటిస్టులు కనుక్కున్నారు. కానీ 1,00,000 సంవత్సరాల క్రితమే వేదంలోనే చెప్పబడింది. ఆకాశంలో ఇలాంటి సూర్యులు 12 మంది ఉన్నారు, 12 ఆదిత్యులు అంటారు, వారికి పేర్లు ఉన్నాయి బాబు అని చెప్పేసి మన ఋషులు ఎప్పుడో కనుక్కున్నారు. ఈరోజు ఆవిష్కరించినటువంటి ప్రతి అంశము వేదంలో ఉంది. వేదాన్ని చదవక, అర్థం చేసుకోలేక, చెప్పేవాడు లేక, దాన్ని నిర్లక్ష్యం చేసి, దాన్ని మత గ్రంథంగా చేసి, దాన్ని నాశనం చేసే ప్రయత్నం. అందుకే చాలా సంవత్సరాలు మనకు సూర్యుడి యొక్క రథసప్తమి రోజు మేక చనిపోయింది కాబట్టి ఆదివారం రోజున మేకని తినడానికి వీల్లేదు. ఎవరైతే ఆదివారం రోజున మేకను తింటారో సూర్యుడి యొక్క దీవెనలు ఉండవట. అనేక రోగాలు వస్తాయని చెప్పేసి వేదంలో చెప్పబడింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆంగ్లేయులు పండితుల ద్వారా తెలుసుకొని ప్రత్యేకంగా ఆదివారం రోజే మేకను తినిపించారట మన హిందువులకి. ఇట్లా శాస్త్రపరంగా, సామాజిక పరంగా, ఆచారపరంగా సర్వనాశనం చేసినటువంటి వారు మనకు కొన్ని వేల వందల సంవత్సరాలను మనని దేనికి పనికి రాకుండా చేశారు. అందువల్ల శాస్త్రం అంతా దూరం అయిపోయింది, వేదం అంతా దూరం అయిపోయింది. ప్రతి విషయము కూడా ఆధునిక కాలంలో ఉన్నటువంటి అన్ని రకాల విషయాలు, సైన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు, భూగర్భ శాస్త్రానికి సంబంధించిన విషయాలు, ఒకటేమిటి వేదంలో లేని అంశం అంటూ లేదు. ఆ విధంగా ఈ రోజున కోడళ్ళ పండగ కూడా అంటారు. అంటే ఇది ప్రాంతీయ ఆచారం మాత్రమే. అంటే దక్షిణాయనంలో పెళ్ళైనటువంటి కోడళ్ళకి ఈ రోజున అత్తగారు చీరే సారె పెట్టేటటువంటి ఆచారం ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం పుట్టింటి నుంచే చీర సారె తెచ్చుకుంటారు. కానీ అత్తగారి యొక్క గౌరవాన్ని, అత్తవారింటి గౌరవాన్ని పొందేటటువంటి రోజు సూర్యసప్తమి. కాబట్టి ఈ రోజున ఎవరైతే అత్తలందరూ కూడా తమ కోడళ్ళకి కూర్చోబెట్టేసి అభ్యంగన స్నానం ఆచరింపజేసేసి పట్టు చీర కట్టించి చీర సారే ఒడి నింపేటటువంటి ఆచారము చాలా ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా సూర్యసప్తమిని అందరూ కూడా ఆరాధించి ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య నమస్కారాలు వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారం చేసి, రాని వాళ్ళు కనీసం ఒక 21 నిమిషాలు ఎండకు కూర్చొని ప్రాణాయామం చేసినట్టయితే సమస్తమైనటువంటి రోగ నివారణ జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. స్వస్తి ప్రజాభ్య.